బాపట్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయంలో వరుస నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి కొడుకు కలుపుమని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందగా కుమారుడు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామంలో చోటు చేసుకోగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన కల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. రైతండి బొబ్బేపల్లి గ్రామం, మార్టూరు మండలం, బాపట్ల జిల్లా. రైతు తాను రాయచూరు గ్రామంలో అక్కడ కౌలు తీసుకొని పొలం చేసుకుంటూ ఉన్నాడండి. లాస్ట్ ఇయర్ మిర్చి రేట్లు లేనందువల్ల, సరిగ్గా పంటలు పండినందువల్ల నష్టపోయి తిరిగి మన గ్రామం వచ్చేసాడండి. బొబ్బేపల్లి గ్రామం వచ్చి ఇక్కడే ఉంటూ తనకున్నటువంటి కొద్దిపాటి పొలాన్ని అమ్ముకొని ఆ బాకీలన్నీ తీర్చుకున్నాడండి. ఇంకా మిగిలిన బాకీలు కూడా ఉంటే అరటికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తాడండి. వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి అరటికాయలు అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళు. అయితే ఇంకా అప్పుల బాధ ఇంకా తాళలేక, ఉన్న బాకీలందరికీ చెల్లించలేక బాధపడి మనస్తాపంతో తాను ఉన్న పొలం పోయి ఇంకా బాకీలు వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల తాను అబ్బా కొడుకు ఇద్దరు మాట్లాడుకొని ఇక ఏది దిక్కుతోసని స్థితిలో ఉంటానికి సరైన గృహం కూడా లేకప్పుడు ఉండే గృహం కూడా బర్రెలు కట్టేసుకున్న సావుడండి, దానిలో ఉంటున్నారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందండి. ఇద్దరు మనస్తాపానికి గురైపోయి ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు. అయితే తండ్రి మాత్రం చనిపోయాడండి. కుర్రాడు ఇంకా అదే కోమా స్థితిలో ఉన్నాడండి, గడ్డి ముందు తాగి ఉన్నారు. డాక్టర్స్ కూడా ఇంకా సరైన రిప్లై ఇవ్వలేదండి. ఒక 4 days 5 days తర్వాత చెప్తామని చెప్పేసి విన్నవిస్తారు. ప్రభుత్వం వారికి తగిన సహాయం అందించాలని, మనస్ఫూర్తిగా వారికి కావాల్సిన ప్రతి సహాయాన్ని అందించాలి. అన్ని విధాలుగా మన గవర్నమెంట్ ద్వారా కావాల్సినటువంటి ఇంకా ఏవైనా వారికి కావాల్సినన్ని అందిస్తారని మన గవర్నమెంట్ వారికి విన్నవిస్తూ ఉన్నామండి.